హాయ్ ఫ్రెండ్స్. నా ల్యాప్టాప్ ఇన్ఫినిక్స్ అది, దాని ఛార్జర్ ఇది 65 వాట్స్, రైట్, 65 వాట్స్ది ఛార్జరు. బట్ కానీ ఇది ఏమైందంటే మా ఇంట్లో పవర్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల టప్పని సౌండ్ వచ్చిందనమాట. టప్పని సౌండ్ వచ్చింది, హీట్ అయిపోయింది బాగా. సో హీట్ అయిపోయి మొత్తం అంతా వర్క్ అవ్వలేదు. నేను భయపడింది ఏంటంటే ఛార్జింగ్ది పోర్ట్ ఏమన్నా పోయిందేమో, దీనికి పోర్ట్ ఏమన్నా పోయిందేమో అనుకున్నా. బట్ కానీ ఏ ప్లగ్లో పెట్టి చూసినా కానీ అది వర్క్ అవ్వలేదు. ఓకే సరే అని చెప్పేసి నేనేం చేశాను, సో టైప్ సి దీంతో, ఇది 42 వాట్స్ 28 వాట్స్ అనుకుంటా. సో దీంతో పెట్టి చూసాను, ఇది కూడా టైప్ సీనే కాబట్టి పెట్టి చూసా. దీంతో పెడితే అసలు ఏం రెస్పాన్సే లేదనమాట. సో ఇక తప్పదు అనుకొని నేనేం చేశాను, ఆన్లైన్లో వెతికాను. ఆన్లైన్లో చూస్తే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా 28, 25 అలా ఉన్నాయి. సరే అని చెప్పి బయటికి వెళ్ళి మొత్తం అంతా షాప్స్ అన్ని తిరిగితే మొబైల్ మీరు రిలయన్స్ డిజిటల్ కానీ లేకపోతే విజయ సేల్స్ కానీ ఇక్కడంతా కూడా ల్యాప్టాప్స్ ఉంటాయి. కానీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ సత్య ఎలక్ట్రానిక్స్ ఏవో ఉన్నాయిగా. సో వీటిల్లో ల్యాప్టాప్స్ ఉంటాయి కానీ వాటి తాలూకు అడాప్టర్స్ కానీ లేకపోతే ఛార్జర్స్ కానీ ఉండవు, లేవు కూడా. ఈవెన్ బిక్సీలో కూడా లేదు, బిక్సీలో లేదు, సంగీత వెతకలేదు అనుకుంటా. సో ఇంకా పెద్ద పెద్ద దాంట్లో వద్దు అని చెప్పేసి లాస్ట్కి సెలెక్ట్ అని చెప్పి ఒక షోరూమ్ ఉంది, తెలిసే ఉంటుంది. సో అక్కడికి వెళ్తే అడాప్టర్ వాడిదే ఉండిందనమాట. సో ఇది కనెక్ట్ అనమాట, కనెక్ట్. సో ఈ కనెక్ట్ కూడా 65 వాట్స్ ఛార్జర్. సో 65 వాట్స్. సో దీనికి కరెక్ట్గా 65 వాట్స్ వాడాలి కాబట్టి నేను ఇంకా అందుకని ఇదే తీసుకున్నాను. అవుట్పుట్ కూడా ఇది మంచిగానే ఉంది, వర్క్ అవుతుంది. ఒకసారి నేను అక్కడ చెక్ కూడా చేసుకున్నాను. చూసారా, ఇక్కడ మీకు 2 పోర్ట్స్ ఇచ్చాడు, టైప్ సివి. యూఎస్బిది ఒక పోర్ట్ ఇచ్చాడు. అంటే దీంతోనే మొబైల్ కూడా ఛార్జ్ చేయొచ్చు. బట్ కానీ దీంతో ఛార్జ్ చెయ్యకండి, ఎందుకంటే ఇది 30 వాట్స్, 28 వాట్స్ ఓకే, 2 వాట్స్కి ఓకే. బట్ కానీ లాంగ్ టర్మ్లో యూస్ చేసినప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా మనకి ప్రాబ్లం అవుతుంది, మన మొబైల్కి ప్రాబ్లం అవుతుంది. సో నాకు ఇది 1500 పడింది. 6 months వ్యారంటీ అని చెప్పాడు. ఓకేలే, ఇంకా మనకి ల్యాప్టాప్ లేకుండా వర్క్ అవ్వదు, అందుకని చెప్పి ఇంకా ఓకే అని చెప్పేసి తీసేసుకున్నా. సో మీరు కూడా తీసుకునేటప్పుడు వారంటీ ఉందా లేదా ఏంటి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఈ అడాప్టర్ అయితే సింపుల్గా కొంచెం వెయిట్ ఉంది, బాగుంది, పట్టుకోవడానికి కూడా బాగుంది. బట్ కానీ దానికి తోడు ఇది ప్లస్ పాయింట్ అనమాట నాకు. యూఎస్బి ఇదొకటి క్యారీ చేస్తే చాలా, అడాప్టరు కేబుల్స్ 2 కూడా తీసుకుంటే నాకు ఈజీగా బాగుంటుంది. సో ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిల్ తీసుకోండి. బిల్ షోరూమ్ అయితే ఇంకా బెటర్, ఎందుకంటే వాళ్ళకేం పెద్ద ప్రాసెస్ ఏం అక్కర్లేదు. జస్ట్ మనం బిల్ చెప్పినా లేదా మొబైల్ నెంబర్ చెప్పినా వాళ్ళు ఇది చేసేస్తారు. వారంటీ అనేది క్లెయిమ్ చేసుకునేదానికి మనకి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.